ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ద్వారకా తిరుమల, దెందులూరు మండలాల్లో పులి పాదముద్రలను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పులి సంచారంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి మరింత సమాచారం అందిస్తారు. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం ఇప్పుడు కలకలం రేపుతుంది. అందరినీ భయాందోళన కూడా గురిచేస్తుంది. రైతులు పొలాల్లో 24 గంటలు కూడా పనిచేసుకుంటూ ఉంటారు. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితి వస్తుందో అని చెప్పేసి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ద్వారకా తిరుమల మండలంలో సత్యనగూడెం, అదేవిధంగా పెరుగుగూడెం, దెందులూరు మండలంలో మేదనరావుపాలెం ఈ ప్రాంతాల్లో ఈ అడుగుజాడలు అయితే ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం పాదముద్రలను కొలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 13 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని పెద్ద పులిగా కూడా నిర్ధారిస్తారు. దాదాపు కూడా దీని అడుగుజాడలో ప్రస్తుతం అయితే 18 సెంటీమీటర్లు పైబడి ఉండడంతో పెద్ద పులిగా కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు సంబంధించి స్థానిక రైతులు కూడా ఉన్నారు. మీ ప్రాంతంలో ఎలాంటి సంచారం కనిపించింది, ఎప్పుడు గుర్తించారండి? నిన్న గుర్తించామండి. నిన్న పొద్దున్నే 11ంటికి గుర్తించామండి. పెరుగుగూడెం దగ్గర అండి. ఇవాళేమో మళ్ళీ మేదనరావుపాలెం దగ్గర గుర్తించామండి. బాగా భయంగా ఉందండి. భయాందోళనలో ప్రజలందరూ ఉన్నారండి. చాలా పనులు చేసుకుంటారు, గొడ్లు అదే. అంటే మీరు ఎప్పుడు ఇక్కడ నీళ్లు పెట్టారు? మీరు ఎప్పుడు ఇలాంటి పాదమంత్రులు గతంలో ఎప్పుడైనా చూసారా ఈ ప్రాంతంలో? అసలు నిన్న 12 దాకా తడిగట్టాం సార్. పొద్దున ఉదయం వచ్చేసరికి కనపడి ఆరోగ్య సమాచారం ఇచ్చాం. ఈ తేడాగా ఉన్నాయని, అక్కడే ఇక్కడే ఒకేలాగా ఉన్నాయి, ఇది పులి అని అన్నారండి. దాని మీద ఇన్ఫర్మేషన్ అందరికీ ఇచ్చామండి. చెప్పారు. అయితే మీరు 24 గంటలు పొలాల్లో తిరుగుతూ ఉంటారు, మీ పశువులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? భయమే కదండి. ఇటు పశువులు ఉన్నాయి, మేము ఉంటున్నాం. మొక్కం చేలు ఏం కనపడదు, ఏమీ కనపడదు. బంగారు బయలు కాదు. మొక్కం చేయాలి ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తాయో తెలియదు. మేము భయంగానే ఉంటున్నాం సార్. అంటే గతంలో ఎప్పుడన్నా అంటే ఒకసారి ద్వారకా తిరుమల ప్రాంతంలో కూడా ఈ విధంగా ఆవులపై దాడి చేసింది. ఇటువైపు దెందులూరు మండలంలో ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వరకు మేము ఇలా చూడలేదు. ఇదండి. మీ పొలం ఎక్కడుందండి? మీరేమనుకుంటున్నారు? అది ఎదరుందండి. మేము అనుకునేది, మేము అత్తమానం రైతులు, కూలీలు, ఎన్ని తీసేవాళ్ళు, నీళ్ళు కట్టుకునే వాళ్ళు చాలా అమ్మటే ఉంటారు. భయాందోళనకి ఏం జరుగుద్దని భయంగానే ఉంటున్నామండి. పొద్దున్న నుంచి చాలలోకి వెళ్ళి నీళ్ళు కట్టాలంటే భయం వేస్తుంది అందులోకి. అదండి. మీరు ఎక్కడండి? మీరు ఇక్కడ ప్రాంతంలో లేదండి. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అండి. అక్కడ మా మెస్పాకాండ నుంచి వచ్చేసిందంట. అక్కడ కాపురం కూడా ఉంటున్నాడండి. పాలేదు చూడలేదా? ఎవరు చూడలేదండి వాళ్ళు. లేదండి, రేత్రి గదిలో పడుకున్నారు వాళ్ళు. చూడలేదంట. పొద్దున్నే ఇది అంటున్నారండి. ఎక్కడ వరకు వెళ్ళిందంటారు? ఇటు ఎదురండి. మరి ఇటు ఎదరికి ఎక్కడికి వెళ్ళిందో కానీ మెయిన్ రోడ్ దాకా జాడలో కాపాడుతున్నాయండి. కాదు, మాకు చాలా భయంగా ఉందండి. పిల్ల జాల వేసుకుని చాలా లంపటం ఉన్నారు. ఈ మొక్కజొన్న ఇవ్వండి. దీని గురించి అధికారులు ఏదైనా పడుచుకుని అది చాలా జాగ్రత్తగా చేయాలండి మాకు. ఇది మనం చూస్తాం. ఏదైతే మొక్కజొన్న చేలో నీళ్లు పెట్టారో, నీళ్లు పెట్టినటువంటి చేలో వరుసగా కూడా పెద్ద పులి పాదముద్రలు కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పెద్ద పులి సంచారానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా కాల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసి ఎవరన్నా కనుక దీనికి సంబంధించినటువంటి సంచారం కనుక కనిపిస్తే ఖచ్చితంగా తమకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. అయితే ఏం భయపడొద్దు, మేమందరం కూడా బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేస్తున్నాము, ఏం భయపడొద్దు అని చెప్పి ప్రజలందరికీ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 మేదనరావుపాలెం.